చోడవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజుని మర్యాదపూర్వకంగా రావికమతం మండలం గుడ్డిప్ప గ్రామ నాయకులు కలిశారు. ఎన్నికల కోడ్ ముగియడంతో నర్సీపట్నంలో వివిధ రాజకీయ పార్టీల నాయకుల విగ్రహాలకు తొడిగిన ముసుగులను తొలగించారు. మార్చి 16 నుంచి ప్రారంభమైన ఎన్నికల కోడ్ ముగిసింది. కావలి ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్రను నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చమిచ్చి శాలువతో ఘనంగా సన్మానించారు. మోపిదేవి మండలం ప్రశాంత్ నగర్లో 2 కిడ్నీలు పూర్తిగా పాడే ప్రాణాపాయ స్థితిలో ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న కుటుంబానికి కృష్ణా జిల్లా మాల మహానాడు అధ్యక్షులు దోవా గోవర్ధన్ సహకారంతో 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. నరసన్నపేట స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులు ఎస్ఐ బి అశోక్ బాబు ఆధ్వర్యంలో తమ సిబ్బంది ఇటీవల జరిగిన ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలుపొందిన బగ్గు రమణమూర్తికి శుభాకాంక్షలు అందజేశారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చే మహిళలు మాతృ మరణాలు తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. గైనిక్ విభాగంలో నూతనంగా నిర్మించిన 10 పడకల ఐసీయూ వార్డును ఆయన ప్రారంభించారు. నంద్యాల పట్టణంలోని అన్ని వార్డులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి అధికారులను సిబ్బందిని ఆదేశించారు. చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద పార్క్లో జిల్లా టీడీపీ కార్యాలయంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని టీడీపీ నాయకులు ప్రతిష్ఠింపజేశారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు సాధారణ సెలవుల్లో భాగంగా మార్కెట్ బంద్ ఉంటుంది. నిజామాబాద్ జిల్లా మాజీ సర్పంచ్ సంఘం అధ్యక్షుడు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు గొర్తా రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. చింతపండు నవీన్ అలియాస్ తీర్భన్ మల్లన్న ఘనంగా విజయం సాధించాడు. ఈ సందర్భంగా వారికి శాలువ కప్పి ఘనంగా సన్మానం చేశారు. జిల్లాలో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన 2 అన్నదమ్ముళ్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని కాళోజీ శాఖ గ్రంథాలయంలో పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉచిత భోజనం అందించారు. బెల్లంపల్లి పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సహకారం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ నాయకులు ఆందోళన చేపట్టారు. పలంనేరు వైసీపీ కార్యాలయంలో మండలానికి చెందిన కొందరు వైసీపీ నేతలు సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఓ పక్క ప్రమాణ స్వీకారం జరగకముందే కోలమనసిపల్లి పంచాయతీలో టీడీపీ నాయకులు దౌర్జన్యాలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. పెద్దపల్లి నియోజకవర్గం సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలో నిర్వహించిన చింతల రామాయణం ఆకట్టుకుంది. బాసుర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. బెక్కవోలు మండలం వెంకటేశ్వర స్వామి ఆలయంలో 300 మంది ఎన్డీఏ కూటమి నాయకులు కాలినడకన తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామోజీరావు సూక్ష్మ చిత్రాన్ని నరసన్నపేటకు చెందిన స్వర్ణ కళాకారుడు విఎస్ నరసింహాచారి పెన్సిల్ ముళ్లపై రూపొందించారు. ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు, వరికుంటపాడు, కొండాపురం, సీతారాంపురం మండలాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కాగా గత కొన్ని రోజుల నుండి ఇదే తరహాలో మేఘాలు కమ్ముకున్నప్పటికీ వర్షం పడట్లేదని రైతులు నిరాశ చెందుతున్నారు. ప్రముఖ పత్రికా సంస్థల అధినేత రామోజీరావు మరణించారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టులు రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రంథాలయాలు ఆధునిక దేవాలయానికి వినియోగదారుల చట్టం జిల్లా చైర్మన్ లింగంపల్లి మణికంఠ అన్నారు.
ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలలో 5 సంవత్సరాలలోపు పిల్లలను చేర్పించడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు చాగల్లు మండలం చాగల్లు 63, 69, 70 అంగన్వాడీ కేంద్రాలు ఎస్సీ కాలనీలో బడిపాట కార్యక్రమం నిర్వహించారు. విశాఖలోని టైకూన్ హోటల్ సమీపంలో మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ భారీ అపార్ట్మెంట్ నిర్మాణానికి వాస్తు దోషం ఉందంటూ రోడ్లను క్లోజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్డుకు అడ్డంగా పెట్టిన డివైడర్లను జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆధ్వర్యంలో తొలగించారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం స్థానిక మండలంలోని 30 మంది విద్యార్థులకు ఆర్ఎఫ్ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ నోట్బుక్స్ పంపిణీ చేసింది. నర్సీపట్నం మున్సిపాలిటీలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచార కమిటీ సభ్యుడు కట్టుమూరి శేఖర్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు బట్టలు పంపిణీ చేశారు.